ఆ మాటలను బట్టి నేను నీ యొద్దకు వచ్చాను. 2 శ్రేష్టమైన మాటలు చూడండి పిల్లరా. మనస్సును అప్పగించాడు. మనస్సును అప్పగించి నిన్ను నీవు తగ్గించుకొనిన మొదటి దినము నుంచి పలికిన మాటలన్నీ అక్కడికి వెళ్ళాయంట. మనసును అప్పగించాడు, తనని తాను తగ్గించుకున్నాడు. అందుకే ఆయనను బహుప్రియుడుగా దేవుడు ఎంచాడు. మనసును అప్పగించేశాడు పూర్తిగా. ఎప్పుడైతే ప్రభువునకు ఇష్టమైనటువంటి బిడ్డగా మారాడో ఆ దేవుని నుంచే, మొదటి రోజు నుంచే, తనను తాను తగ్గించుకున్న మొదటి దినము నుంచి పలికిన ప్రతి శ్రేష్టమైన మాట లేదా చేసిన ప్రతి శ్రేష్టమైన ప్రార్థన ఆయన యొద్దకు చేర్చబడిందండి. ఇప్పుడు మనసును అప్పగించి మనల్ని మనం కూడా తగ్గించుకొని వినయ ప్రవర్తనతో మనము గనక ప్రార్థన చేసినా లేదా వినయ ప్రవర్తనతో మనము గనక ప్రభుతో మాట్లాడినా ఆ మాటలన్నీ కూడా దైవ సన్నిధిలోనికి వెళ్తాయి. అప్పుడు మనము కూడా బహు ప్రియులుగా ఎంచబడతాం. కాబట్టి మనస్సును మొదటిగా మనం ఏం చేయాలంటే మనస్సును ప్రభునకు అప్పగించాలి. రెండోది మనల్ని మనం తగ్గించుకోవాలి. అంటే ఇప్పుడు తగ్గించుకున్న మొదటి దినము నుంచి ప్రతి మాట వెళ్ళిందంట అక్కడికి. ఆమేన్. తగ్గించుకొనిన అంటే ఎప్పుడు మనం తగ్గించబడతాం? రక్షణ పొందిన మొదటి దినం నుంచే కదా. ఆమేన్ కదా. ఇప్పుడు రక్షణ పొందిన మొదటి దినము నుంచే మనకి ఏ మనసు రావాలంట? తగ్గింపు కలిగిన మనసు. తగ్గింపు ఆ మొదటి దినము నుంచి మనం పలికిన ప్రతి మాట, అది ఏదైనా ప్రభునకు ఇష్టమైన వ్యతిరేకమైన, చూడండి పిల్లలు, ఇష్టమైన మాట అయినా వ్యతిరేకమైన మాట అయినా, అంటే రక్షించబడిన తర్వాత కొన్ని వ్యతిరేకమైన మాటలు మాట్లాడినా అవి అక్కడికి వెళతాయి. దాన్ని బట్టి మనం జవాబు చెప్పాల్సిందే. అయితే మనం పలికే ప్రతి శ్రేష్టమైన మాట ఆయన సన్నిధికి చేర్చబడుతుంది. అప్పుడు మనమందరం కూడా బహుప్రియులుగా ఎంచబడతామని. ఆమేన్. కాబట్టి నేటి ఉదయకాల సమయంలో మన మనస్సుని మనము ప్రభునకు అప్పగించుకునేటటువంటి వారిగా, తగ్గించుకునేటటువంటి వారిగా మనము ఉండాలి అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. పుల్లరా, లేఖనాల్లో కొన్ని మాటలు బట్టి కనుక మనం చూడగలిగినట్లయితే ద్వితీయోపదేశ కాండములో 4వ అధ్యాయము 9వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే పుల్లరా, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. చాలండి. నీ మనస్సును బహు జాగ్రత్తగా